హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే, అంతేకాకుండా హెల్తీగా కూడా ఉండే రాగి పిండి గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మరి ఇంకా దీని ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు ఒక గిన్నెలోకి జల్లెలు పెట్టుకొని 2 కప్పుల రాగి పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని ఇది కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి అరకప్పు పెరుగు వేసుకొని ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. లేదంటే మనం మొత్తం కూడా మజ్జిగతోనైనా కలుపుకోవచ్చు అనమాట. ఇలా చేతితో కలుపుకుంటే ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవచ్చు. మనకి వాటర్ ఎన్ని అవసరమైతే అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది నైట్ అంతా కూడా ఈ విధంగా నాననివ్వాలి. ఇప్పుడు మార్నింగే మనకి ఒకసారి చూసుకుంటే పిండి కొంచెం టైట్ అయింది కదా, రాత్రంతా నాని ఇది కొంచెం టైట్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లూజ్ చేసుకోవాలి పిండిని. ఎందుకంటే ఆ విధంగా పొంగడాలు వేయడానికి అయితే రాదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ చేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి పిండిని. ఇవన్నీ వేసి పిండిని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటే మనకి అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాలు పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కొంచెం వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని కొద్దిగా తీసి ఈ గుండెల్లో వేసేసుకుంటే మనకి చక్కటి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ సైడ్లో ఉన్న దాంట్లోకి వేసేసుకుని తర్వాత మధ్యలో ఉన్న దాంట్లోకి వేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా కాలుతాయి అన్నమాట. ఎందుకంటే మధ్యలో తొందరగా హీట్ అయిపోతుంది కాబట్టి దాంట్లో లాస్ట్కి వేసుకొని ఇట్లా మూత పెట్టేసి ఒకవైపు కుక్ అవనివ్వాలి. చూడండి, ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా స్పూన్తో ఇట్లా టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా మనకి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా రెండు వైపులా కూడా 2 నిమిషాల పాటు కాలుతుంది. మనకి చక్కగా ఫాస్ట్గానే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా 2 వైపులా కూడా వీటిని మంచిగా ఫ్రై అయినేస్తే చక్కగా మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు కదా, ఒక డ్రాప్ అట్లా వేసాము, అయినా కూడా మనకు మంచిగా కుక్ అవుతాయి ఇవి. మనం మామూలు పిండి దోశ పిండితో ఎట్లా చేసుకుంటే ఎట్లా ఉంటాయో టేస్ట్ అదేవిధంగా బాగుంటాయి అన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మనం దీంట్లో బేకింగ్ సోడా అవేమీ వేయలేదు, అయినా కూడా ఇవి చక్కగా పొంగాయి మనకి. ఎందుకంటే పెరుగుతో కలిపి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా పెరుగు వేసేసి లేదంటే మజ్జిగ వేసేసి కలుపుకుంటే మనకి చక్కగా నైట్ అంతా ఉంచుతాం కాబట్టి మంచిగా పులుస్తుంది అన్నమాట పిండి. అప్పుడు మనకి చక్కటి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదండి, మరి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో. దీంట్లోకి మనకి ఏ చట్నీ అయినా సరే వేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ, టమాటో చట్నీలో మనకు నచ్చిన ఏ చట్నీతో అయినా చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ చేశాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. సో మరి లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యింది. ఆ క్యారెట్ అవన్నీ మనకు పైకి కనిపించట్లేదు కానీ లోపల చక్కగా ఇలా తీస్తే మనకి అన్నీ మంచిగా ఉన్నాయి అన్నమాట. ఆనియన్ అంతా కూడా తింటుంటే టేస్ట్ బాగుంది. సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మైదా పిండి కట్ట ఏమి వేయకుండా చక్కగా రాగి పిండి బియ్యం పిండితో హెల్తీగా చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసుకోవచ్చు. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సో మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.